10th క్లాస్ కంప్లీట్ అయింది ఇప్పుడు. ఈ టైంలో పేరెంట్స్‌కి చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. మా కాలేజీలో చదివిస్తే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి బంగారు బాటమ వేస్తామని ఎన్నో రకాల ప్రలోభాలతో చాలామంది కేవలం పీఆర్ఓలు అంటే కార్పొరేట్ స్కూల్స్ ఇచ్చే కమిషన్ల గురించి కక్కుర్తిపడి వీళ్ళు ఎన్నో రకాల మాటలు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి వాళ్ళని ఆశపడేలా చేసి ఈ కాలేజీలో చదవకపోతే మా పిల్లవాడి భవిష్యత్తు పాడైపోతుందేమో అనేంతగా వాళ్ళు అంతలాగా పేరెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళు కాలేజీలో జాయిన్ చేసే వరకు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ అడ్మిషన్ చేయడం వల్ల వాళ్ళకి కాలేజ్ వాళ్ళు ఇచ్చే లాభాలకి వాళ్ళు ఎంతైనా ఎన్ని మాటలైనా తెగించి మాట్లాడతారు. దయించి అలాంటి ప్రలోభాలకు మిడిల్ క్లాస్ వాళ్ళు లొంగొద్దు. డబ్బున్న వాళ్ళు ఎలా అయినా ఖర్చు పెడతారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న జీతాల మీద బతికేవాళ్ళు, చిన్న చిన్న రెంట్లు కట్టుకునేవాళ్ళు, భార్యాభర్తలు కష్టపడితే కానీ నెగ్గలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. మీరు తొందరపడి అప్పులు చేసి ఆస్తులు అమ్మి సూత్రాలు తాకట్టు పెట్టి ఈ విధంగా మనం పిల్లల్ని చదివించాల్సిన అవసరం లేదు. మన స్తోమతకు తగ్గట్టుగా దగ్గరలో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయండి. లేకపోతే 15,000 20,000లో చెప్పే కాలేజీలో జాయిన్ చేయండి. నెలకు ₹1000 పక్కన పెట్టి పిల్లవాడిని చదివించండి తప్ప ఎక్కువ అప్పులు చేసి లక్షల అప్పులు చేసి దాన్ని వడ్డీలు కట్టలేక నలుగురిలో అవమానాలు పాలై ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. అంతేకాకుండా ఇంత కష్టపడి కట్టి జాయిన్ అయ్యే పిల్లలకి కాలేజీలో వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు టైంకి ఫీజు కట్టకపోతే బయట నుంచోబెట్టడం, అలాగే వాళ్ళ నలుగురిలో నుంచోబెట్టి అవమానించకపోతే ఫీజు కట్టరు అనే ఒక భావనతో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ కాలేజీలో అయినా సరే పిల్లల్ని నుంచోబెడితే చిన్నప్పుడు 1 to 10th టైంలో వాళ్ళకి అంతగా ఏదైనా కాలేజీలో నుంచోబెట్టినా స్కూల్స్లో నుంచోబెట్టినా అడిగినా వాళ్ళంత ఫీల్ అవ్వరు. కానీ ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు అయిపోయాయని ఫీల్ అవుతారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళని కాలేజీలో అందరి ముందు నుంచోబెట్టి అడిగితే వాళ్ళు అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం తట్టుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పలేక చాలామంది కాలేజీలు ఇంటర్మీడియట్లో చాలామంది డ్రాప్అవుట్స్, ప్రైవేట్ కాలేజీలో డ్రాప్అవుట్స్ అందరూ కూడా ఫీజు కట్టలేని వాళ్ళే. మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని వందల మంది పిల్లలు కాలేజ్కి సగం రోజులు కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోతున్నారు. అలాంటి తల్లిదండ్రులందరూ ఆలోచించాలి. మన పిల్లవాడు కాలేజ్ సక్రమంగా వెళ్ళడం కావాలి, ఏరంతా చదువుకోవాలి. అంతే తప్ప వాడు అవమానపడేలాగా మీరు ఎవరో మాటలు నమ్మి ఎవరో కొంతమంది పిఆర్ఓలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చే కమిషన్స్ కోసం ఈ కాలేజ్ అంత గొప్పది, ఆ కాలేజ్ అంత గొప్పది, నువ్వు ఇంత ఏదో విధంగా డబ్బు కట్టావంటే నీ పిల్లాడి భవిష్యత్తు చూడక్కర్లేదని వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు. అవన్నీ చెవికెక్కించుకొని మీరు మీ జీవితాలని రోడ్డు పాలు చేసుకోవద్దు. ఎందుకంటే కష్టపడి చదవాలి. పిల్లలు కష్టపడి చదవాలంటే దాని బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. కాలేజు ఓకే, మన దగ్గర డబ్బులుండి మనం కార్పొరేట్ స్కూల్లో పెట్టి నువ్వేదో చేయొచ్చు. కానీ దానికంటే ముందు మనం మంచి కాలేజీలో జాయిన్ చేసుకుని మనకు వీలుగా ఉన్న కాలేజీలో జాయిన్ చేసుకుని మనం పిల్లవాళ్ళని ఫాలో అప్ చేసుకుంటే ఉదయాన్నే లేపి 2-3 గంటలు చదివించడం. మనం చదువుకోక్కర్లేదు. వాళ్ళతో బుక్ తీయించి పక్కన కూర్చుంటే వాళ్ళు చదువుతారు. ఎప్పుడైతే తల్లి తండ్రి వాళ్ళని నిలదీస్తారో వాళ్ళు చదవడం మొదలు పెడతారు. 15 రోజులకు ఒకసారి కాలేజ్కి వెళ్ళడం, వెళ్ళి మా అబ్బాయికి మార్క్స్ ఎలా వస్తున్నాయి, సరిగ్గా చదువుతున్నాడు లేదా, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండడానికి కనుక్కుంటూ ఉండడం, అలాగే నెలకొకసారి కాలేజ్కి వెళ్ళడం, అన్నీ కనుక్కోవడం, ఉదయాన్నే లేపడం, రాత్రి ఎర్లీగా ఇంటి దగ్గర మళ్ళీ రాత్రి ఉండేప్పుడు చదివించడం. ఇలా మీరు గట్టిగా పట్టుకుంటే మీ పిల్లవాడికి ఏ కార్పొరేట్ స్కూల్స్ అవసరం లేదు. అంతేకాకుండా ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఫోన్స్లో మనకి ఏ టాపిక్ కావాలంటే వాడికి ఏ కంటెంట్ కాలేజీలో ఏ కంటెంట్ ఉంది ఆ కంటెంట్ని వాళ్ళు చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళి లేకపోతే గూగుల్లోకి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేశారనుకోండి, ఆ కంటెంట్ చెప్పే లెక్చరర్స్ ఎంతోమంది కనిపిస్తారు. ఆ లెక్చరర్స్ వాళ్ళు విని అలా కూడా నేర్చుకోవచ్చు. కాలేజీలో ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్ ఇప్పుడు ఎంతో బాగా డెవలప్ చేస్తున్నారు. చాలా బాగా అక్కడ కాలేజెస్లో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, బోర్డంత స్టాఫ్ ఉన్నారు గవర్నమెంట్ కాలేజెస్కి. ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజెస్ మీద కార్పొరేట్ స్కూల్ మీద ఉన్న నమ్మకాన్ని అంటే కార్పొరేట్ స్కూల్స్లో అయితేనే చాలా ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారు అనుకోవద్దు. ముఖ్యంగా తెలివైన పిల్లవాడు ఎక్కడున్నా బాగా చదువుతాడు. ఎక్కడున్నా బాధ్యత గల పిల్లవాడు ఎక్కడున్నా వాడు మంచి స్థాయికి వెళ్తాడు. దానికి ముఖ్యంగా తల్లిదండ్రుల సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఆ టీనేజ్ వయసులో గాడి తప్పే టైంలో మీరు ఎక్కువసేపు వాళ్ళతో అబ్జర్వేషన్లో ఉంటే, అలాగే ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మీరు ఇంటికి పడుతున్న కష్టాలను వాళ్ళకి తెలియజేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సక్రమమైన మార్గంలో
వెళ్తారు. కానీ మీరు అవేమీ ఆలోచించకుండా తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకుని టైంకి స్కూల్‌కి ఫీజు కాలేజ్‌కి ఫీజు కట్టలేక పిల్లల్ని అవమానపరిచారనుకోండి, వాళ్ళు మొత్తానికి వాళ్ళ ఎడ్యుకేషన్ పాడైపోతుంది. అలాగే మీరు కూడా అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనం టైంకి ఫీజు కట్టలేకపోతున్నాం, పిల్లల్ని పెంచలేకపోతున్నాం. ఇలా మీరు డిప్రెషన్‌లో లోనవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం హాయిగా అందరూ హాయిగానే ఉన్నాం. మన ఆలోచనలే మనకంటే ముందు పరిగెట్టడం మూలంగా మనం తక్కువగా ఉన్నామని ఆలోచించుకుంటున్నాం. మనం ఎప్పుడు ఎవరితో ఎక్కువ పోల్చుకోకుండా మన ఆర్థికంగా మనకొచ్చే జీతం ఎంత? మన పిల్లవాడికి ఎంత ఫీజు కట్టగలం? దీనివల్ల మనం పిల్లవాడికి అవమానపడకుండా టైంకి కట్టగలమా లేదా? అలా మీరు నిర్ణయించుకుని అప్పుడు పిల్లవాడిని కాలేజీలో జాయిన్ చేయండి. అంతే తప్ప ఎవరో మాటలు విని అంటే భారమైన ఫీజులకు మాత్రం మీరు ఆ జోలికి వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మంచి నిర్ణయం తీసుకోండి. అంటే గొప్పలకి పోయి అప్పుల పాలు మాత్రం అవ్వద్దు. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకూడదు. అందుకని మనం మంచి నిర్ణయమే తీసుకుని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి మంచి కాలేజీలో మీకు దగ్గరలో అందుబాటులో ఉండే కాలేజీలో జాయిన్ చేయండి.